సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి గోవిందా 365 అనే యాప్ గురించి అయితే మాట్లాడుకుందాం. అసలు దేవుని పేరు మీద ఒక యాప్, బెట్టింగ్ యాప్ క్రియేట్ చేయడం ఏందో అసలు నాకైతే అర్థమవుతలేదు. సో టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈ యాప్లో చూసుకున్నట్టయితే మొత్తం కూడా బెట్టింగ్ యాప్సే ఉంటాయి. అవియేటర్కి సంబంధించి, తర్వాత వింగో అని చెప్పేసి, కలర్ ప్రెడిక్షన్ అని చెప్పేసి, ఆంధ్ర బహార్ అని చెప్పేసి, తర్వాత కొన్ని రకాల ప్రెడిక్షన్స్కి సంబంధించి సో ఈ రకమైన గేమ్స్ అయితే ఇందులో ఉంటాయి. అంతేకాకుండా క్రికెట్ పైన అయితే కూడా బెట్టింగ్ వేసుకోవచ్చు. అయితే ఇందులో చూసుకునే క్యాసినో గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తం కూడా ఫేక్ ఆల్గారిథం తోటి అయితే నడుస్తాయి. సో ఎవరైతే ఈ గోవిందా 365 అనే యాప్ ఇన్స్టాల్ చేసి ఇందులో ఉండేటువంటి క్యాసినో గేమ్స్ కనుక ఆడతారో మీరు 90% మొత్తం కూడా లాస్నే చూడాల్సి వస్తుంది. ఎక్కడ కూడా మీకైతే ప్రాఫిట్స్ అయితే అగుపడవు. 90% కాదు, 99% మీకైతే లాసే వస్తుంది తప్ప ఎక్కడ కూడా ప్రాఫిట్ అయితే అగుపడదు. మిగతా 1% ప్రాఫిట్ ఈరోజు వచ్చినా కూడా మళ్ళీ రేపు లాస్ గానికే ఛాన్స్ ఉంటుంది తప్ప ఎక్కడ కూడా ప్రాఫిట్స్ అయితే అగుపడవు ఇందులో ఉండేటువంటి క్యాసినో గేమ్స్ జోలికి కనుక వెళ్ళినట్టయితే. ఇంకోటి ఏంటంటే క్రికెట్ బెట్టింగ్కి సంబంధించి కూడా ఇందులో మనం ప్రెడిక్షన్స్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ యాప్ వచ్చేసి దేవుని పేరు మీద ఉంది కాబట్టి ఈ యాప్ చాలామంది, కొంతమంది దాన్ని ఏమంటారు, భావోద్వేగాలను కొంతమంది మనసులను దెబ్బతీస్తూ ఉంది కాబట్టి ఈ యాప్ ఎప్పుడు క్లోజ్ అయ్యేది తెలియదు. సో ఎవరు కూడా ఇందులో దయచేసి వేలల్లో లక్షలలో యాడ్ చేసి మీరు ఈ క్రికెట్ బెట్టింగ్ కానీ లేకపోతే క్యాసినో గేమ్స్ కానీ ఆడుతూ ఉంటే ఈ యాప్ ఎప్పుడు క్లోజ్ అయ్యేది తెలియదు. మీ డబ్బులు కూడా అట్టిగానే పోతాయి. ఇంకోటి ఏంటంటే ఒకవేళ క్లోజ్ కాకపోయినా విత్డ్రా కానీ డిపాజిట్ కానీ ఎప్పుడు ఆపేసేది తెలియదు. మీరు డిపాజిట్ చేసే టైంలో అప్పుడప్పుడు ఫెయిల్ కావచ్చు, అంటే మీకు అకౌంట్ నుంచి కట్ అవుతాయి, బట్ ఈ యాప్లో ఆడవు. సో అప్పుడప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీరు ఫేస్ చేయొచ్చు ఫ్యూచర్లో. లేకపోతే పెద్ద అమౌంట్ మీరు మళ్ళీ ఈ గేమ్స్ వద్దనుకొని చెప్పుకొని యాడ్ చేసి మళ్ళీ విత్డ్రా పెట్టే టైంలో అది మీకు మళ్ళీ క్రెడిట్ కాకపోవచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీరైతే ఫేస్ చేయాల్సి వస్తుంది. నేనైతే ఒకటే చెప్తా ఉన్నా, దయచేసి ఈ యాప్ చూసుకున్నట్టయితే మనకి దేవుని పేరు మీద ఉంది కాబట్టి, సో మళ్ళీ బెట్టింగ్ యాప్ కాబట్టి ఎవరు కూడా యూజ్ చేయకండి. ఒకవేళ యూజ్ చేసిన వాళ్ళు ఉన్నా కూడా దయచేసి చెప్పండి. ఎందుకంటే పక్కా ఈ యాప్ అయితే ఎప్పుడు ఎటు మలుపు తిప్పుతుందో చెప్పలేం. సో అందుకే నేను చెప్తా ఉన్నా, ఈ యాప్కి అయితే దూరంగా ఉండండి. సో ఫ్రెండ్స్, ఇక ఇది ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, ఇక ఇది ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.